వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు పవర్డ్ బై సిరి డ్రెస్ డివైన్. హాయ్ విజయవాడ. నేను విజయవాడ అంటే చాలా క్లాస్ అనుకున్నాను కానీ ఊరమాస్ అని ఇప్పుడే అర్థమైంది నాకు. సో మీకు కూడా స్వాగతం. ధన్యవాదాలు. భామలు సత్యభామల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం దసరా శరన్నవరాత్రులు. ఈ రోజు అమ్మవారు మనకి లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అండ్ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. సో నిజంగా అమ్మ ఆశీర్వాదంతోనే మేము మళ్ళీ విజయవాడ వచ్చాం. మీ అందరితో హ్యాపీగా ఆడుతూ పాడుతూ భామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అమ్మవారికి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు మా ఆడవాళ్ళలో ఉంటాయని చెప్పి విజయవాడకి రాణిస్తూనే ఉన్నారు. అది కరెక్టే. సో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, అమ్మవారు అంటే ఆడవాళ్లే. సో బికాస్ ఆడవాళ్ళు అంటేనే ఆదిపరాశక్తి. సో చలో మరి ఇక ఇవన్నీ అయితే మన ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి రెడీనా? సో మరి ఇదే హుషారుతో మొదలు పెడతామా మన ఫస్ట్ రౌండ్? ఓకే లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే భామలు సత్యభామలు. వెల్కమ్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో కుప్పలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. విజయవాడ మజాకా కాసేపులో తెలుస్తుంది. హలో అండి. హలో, మీ పేరేంటి? శ్రావణి. సో శ్రావణి, ముద్దు పేరేంటి? శ్రావణి. అదేంటి ఏదో ఒకటి ఉంటది కదా. ఏం చేస్తారు బావగారు? బిజినెస్. బిజినెస్, వ్యాపారం. ఏం పేరు? నరేష్ కుమార్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 12 years. సో నరేష్ గారు ఏమని ముద్దుగా పిలుస్తారు? బంగారం అంటారు. అసలు విషయం చెప్పలేదు. పెళ్లి ముందు లవ్వా పెళ్లి తర్వాత లవ్వా అని? పెళ్లికి ముందు లవ్ ఆయన చేశారు, పెళ్లి అయిన తర్వాత నేను చేయాల్సి వచ్చింది. ఏం చెప్తిరి. ఓకే శ్రావణి గారు జాగ్రత్తగా వినండి. అల్లం బెల్లం మాటి మాటికి అనవసరంగా అలుగుతుంది పెళ్ళం, గొళ్ళెం కళ్ళెం గోడ మీద దాచిపెట్టింది బెల్లం. ఎక్కువ చెప్పారు. యాటిట్యూడ్ చాలా మంచిదమ్మా. అల్లం బెల్లం మాటి మాటికి అనవసరంగా అలుగుతుంది పెళ్ళం, గొళ్ళెం కళ్ళెం గోడ మీద దాచిపెట్టింది బెల్లం. అల్లం బెల్లం మాటిమాటికే అలుగుతుంది పెళ్ళం, గొల్లెం. ఈ ఫస్ట్ లైన్ చాలా బాగా ఎందుకు చెప్పారు అంటే ఇంట్లో రోజు జరిగేది అదే కాబట్టి. శ్రావణి గారు అలగడం, నరేష్ గారు బుజ్జగించడం, బంగారం కూల్ అనడం రోజు జరుగుద్దా? అసలు వారానికి ఎన్నిసార్లు జరుగుద్ది? 7 సార్లు. మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు చెప్పండి. అల్లం బెల్లం మాటిమాటిగా అలుగుతుంది పెళ్ళం. అనవసరమేది? అనవసరంగా మేము అలగం కదా. క్లాపింగ్ టైం. మొదటి నుంచి రండి. అల్లం బెల్లం అనవసరంగా మాటిమాటికి అలుగుతుంది పెళ్ళం, గొల్లెం కళ్ళెం గోడ మీద దాచిపెట్టింది బెల్లం. ఓకే గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటి? శిరీష్. ఇప్పుడు సడన్ గా మీకు ఒక అవకాశం ఇచ్చి ఇమ్మీడియట్ గా 4 కంప్లైంట్లు చెప్పండి అన్నారు బావగారి మీద. ఏం చెప్తారు? నెంబర్ 1. కంప్లైంట్స్ లేవు అసలు. ఆయన యోగా చేస్తారా? నన్ను చూస్తారు. పోతాను నాకు ఇది వద్దు. బావగారిని అడిగితే చెప్పమంటూ 100 ఉంటాయి చెప్తారు. జాగ్రత్తగా వినండి, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. అత్తారింట్లో ఆరు బయట కూర్చొని అల్లం పచ్చడి చేస్తున్న కొత్త కోడలు, కొత్తింట్లో కర్రల పొయ్యి మీద అత్తగారు వండుతుంది మినపవడలు. అక్క నువ్వు రా అక్క ఒకసారి. బావగారి పేరేంటి అక్క? సాంబా. ఆయన రాసుకుంటూ ఉంటారా రోజు? అది రొటీన్. ఇంకా ఏం రాస్తారక్క? అంటే మనం అప్పుడప్పుడు కొంచెం ఆణిముత్యాలు చెప్తూ ఉంటాం కదా, అవి రాస్తూ ఉంటారు. అక్క ఈ తమ్ముడికి కూడా 2 ఆణిముత్యాలు వదలవా రాసుకుంటా? ఎప్పటికైనా సరే భార్య మాట దాటద్దు. న్యూ జనరేషన్ కి కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా F3 తీద్దాంలే మనందరం కలిసి. సినిమాలు వద్దు, నువ్వు ఓన్ గా కొత్తగా ఇంకో 2 పాయింట్లు చెప్పక్క. గ్యారంటీగా ఎవరైనా సరే బాగా వంట నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేమందరం కొంచెం తినటానికి ఇష్టపడుతున్నాం, చేయడానికి లేదు. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా చాలు. మేం చెప్తే పుష్ప తగ్గేదేలే అన్నాడు. అసలు మీరేంటి అంటాం? అక్క ప్రొడక్షన్ ఎంత? ఒక్కడే బాబు. కాల్ వచ్చిందా? రాలేదు. ఇప్పుడే బీటెక్ స్టార్ట్ చేశాడు. నేను జాగ్రత్తగా అనుకూలంగా పెంచుకుంటున్నా. అబ్బాయికి వంట నేర్పించావా లేదా? బ్రహ్మాండంగా చేస్తా.
సరే మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. అయితే నేను చెప్తా, మీరు చెప్పండి. చెప్పక్క. అర్థమైందని, అర్థం కాలేదని, అర్థమైనంత వరకు అర్థం చేసుకుని, అర్థం కాని దాన్ని వదిలిపెడతా. ఆ అర్థానికి అర్థం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతా. అర్థమైందని, అర్థం కాలేదని అనుకోకుండా అర్థమైందని చెప్పుకుంటూ అర్థం చేసిన ఇప్పుడు నేను ఇస్తా, నువ్వు నాకు ఇచ్చావు కదా. శివతాండవం అత్తకి కొత్తగా కోడలు వచ్చింది, కోడల పేరు కూడా శివతాండవమే. దుబాయ్ లో శివతాండవం, ఇక్కడ విజయవాడలో శివతాండవం. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి దూరంగా చూస్తున్నాడు. పొద్దుటే లేచి కాఫీ గురించి, నువ్వే కోడలు కాసేపు. కోళ్ళు అప్పుడే బయటకు వచ్చింది బెడ్రూమ్ లోంచి. అత్తయ్య కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఫస్ట్ నన్ను అత్తయ్య అనకమ్మా, మరి ఆంటీ అను. ఆంటీ, నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కాఫీ రమ్ అని చూసాను. వై డోంట్ వి హావ్ జస్ట్ కాఫీ రమ్? యాజ్ యూ విష్ నాన్న, ట్రై దమ్, వి విల్ ట్రై ఇట్. ఓకే ఆంటీ. మీరిద్దరు స్వీట్ అత్తగారు. మేము కలిసి ఉండాలని కోరుకుని పెళ్లి చేసుకుంటామా, విడిపోవాలని? మీ చర్చ ఏమిటి అసలు? దేవుడి దయ వల్ల మా శివతాండవం అత్తకి ఎలాంటి కోడలు రావాలంటే సూర్యకాంతం, ఛాయాదేవి ఆ రోజుల్లో ఎలా ఉన్నారో అలాంటి కోడలు వచ్చినా మీరు మార్చేసుకుంటారు. నేను మార్చేసుకుంటా. ఓకే శిరీష గారు, ఇప్పుడు చెప్పండి. ఇందాక అద్దింట్లో ఆరు బయట కొత్త కోడలు అల్లం పచ్చడి చేస్తుంటే కొత్తింట్లో అత్తగారు కొత్త బట్టలు తూగుతుంది, పక్కింట్లోంచి ఆయన గారు తొంగి చూస్తున్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇది ఏదైనా కథ చెప్తున్నారు, ఏదైనా స్టోరీ? రీసెంట్ గా చూసిన సీరియల్ స్టోరీ ఆ జెమినీలోంచి? అత్త అంటే కొంచెం భయం వేసింది. గట్టిగా చెప్పట్లు. నేను ఇటు నుంచే మాట్లాడతాను. మీ పేరేంటండి? యాంకర్ అనసూయ మాలూమే తెరకు, యాంకర్ రష్మి మాలూమే తెరకు. వాళ్ళందరికి పెద్ద కజిన్ లా ఉన్నావు అక్క నువ్వు. నేనే ఇలా చూడాలంటే ఈవెన్ అనసూయ కూడా మిమ్మల్ని ఇలాగే చూడాలి. మీ పేరేంటక్క? నాజియా. ఓకే, ఓ పని చేద్దాం. మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్. మహేష్ బాబు గురించి 3 క్వశ్చన్లు అడుగుతా, టక్కని చెప్పాలి. టక్. మహేష్ బాబు నమ్రతా శిరోడ్కర్, వాళ్ళ ఆవిడ నమ్రతా శిరోడ్కర్ కలిసి నటించిన సినిమా పేరేంటి? యువరాజ్. వంశీ. ఓకే, రెండో క్వశ్చన్. మహేష్ బాబు వాళ్ళ నాన్నగారు కృష్ణ కలిసి నటించిన 2-3 సినిమాలు ఉన్నాయి, ఒక సినిమా పేరు చెప్పండి. కొడుకు దిద్దిన కాపురం. ఫైనల్ క్వశ్చన్, వెరీ టఫ్. ఫోన్ ఎ ఫ్రెండ్. మహేష్ బాబు ఆరతి అగర్వాల్ కలిసి నటించిన సినిమా పేరు? బాబీ. ఓకే, రైట్ ఆన్సర్. గట్టిగా తప్పట్లు అందరికి. కంగ్రాచులేషన్స్, మీరు అందరూ గెలుచుకుంటున్నారు సిరి డ్రెస్ డివైన్ వారి గిఫ్ట్ వోచర్స్. కంగ్రాచులేషన్స్, మీరు అందరూ గెలుచుకున్నారు సిరి డ్రెస్ డివైన్ వారి గిఫ్ట్ వోచర్స్. సాధారణంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో షాపింగ్ వెళ్ళినప్పుడు కొత్తదనం లేని, క్వాలిటీ లేని డిజైన్ చూసి మీరు అందరూ అలసిపోతున్నారా? ఇక అలాంటి టెన్షన్ లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే #1 ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ సిరి డ్రెస్ డివైన్ వచ్చేసింది. సో అద్భుతమైన ఆఫర్స్, అద్భుతమైన వెరైటీస్, కాంప్రమైజ్ అవ్వని క్వాలిటీ, అన్నిటికంటే మించి వాల్యూ ఫర్ మనీ. సో హ్యాపీగా షాపింగ్ చేయండి సిరి డ్రెస్ డివైన్ లో. ఓకే, మరి ఆడియన్స్, బాములు సచ్ బాములు కాంటెస్ట్ లో ఈ రోజు ఎపిసోడ్ లో మీ మొదటి ప్రశ్న, దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఈ రోజు ఏ రూపంలో దర్శనమిచ్చారు? ఆప్షన్ ఏ జ్ఞాన సరస్వతీ దేవి, ఆప్షన్ బి లలితా త్రిపుర సుందరీ దేవి. మీ సమాధానాన్ని BSB Q1 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్ కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి. ఈ ఎపిసోడ్ ఇద్దరు విజేతలను రేపటి బామలు సత్యభామలు ఎపిసోడ్ లో ప్రకటిస్తాం. వెల్కమ్ బ్యాక్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై సిరి డ్రెస్ డివైన్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఫేవరెట్ రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్.
ఆల్రెడీ ఈ రోజు మనం ఓషవింగ్ లో మనం ఆడుతున్నాం బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ గేమ్. ఎలా ఆడాలి ఏంటి ఏం లేదు, మీకు ఒక బోర్ ఇస్తాం, ఊదే బోరా, దానికి ఎడ్జ్లో నీడిల్ కూడా ఉంటది. స్ట్రాంగ్ గా ఫోర్స్ గా ఊది ఆ బెలూన్ పగలగొట్టాలి. సో అటువైపు ఒక కంటెస్టెంట్, ఇటువైపు ఒక కంటెస్టెంట్ ఉన్నారు కాబట్టి ఎవరు ఫాస్ట్ గా బెలూన్స్ అన్ని పగలగొడతారో వాళ్ళే విన్నర్ అవుతారు. సో బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ ఆడడానికి ముందుగా జ్ఞాన ప్రసన్న గారు అండ్ సాయిశ్రీ గారు ఉన్నారు. 3, 2, 1 గో. కొంచెం బ్యాక్ ఉండి కొట్టండి, కొంచెం బ్యాక్. ఫోర్స్ గా ఒక్కటే. ఓకే, లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. సాయిశ్రీ గారు 1 పాయింట్, జ్ఞాన ప్రసన్న గారు 1 పాయింట్ సాధించారు. మీరు వెళ్ళి కూర్చోండి, నెక్స్ట్ టీం రండి. ఆల్రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ గేమ్ లో ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు చెరుకో పాయింట్ సాధించారు. ఇప్పుడు మినిమం 2 పాయింట్స్ అయినా సాధించాలి మనం, లేదంటే విన్కామ్. సో రాజలక్ష్మి గారు అండ్ త్రివేణి గారు. ఓకే, రాజలక్ష్మి గారు మీ టీమా? ఓకే, రెడీ? 3, 2, 1 గో. సూపర్. ఇది కొట్టండి. నా పేరు నిలబెట్టండి మీరు. అది తాకలేదు, దానికి కొంచెం గ్యాప్ ఇవ్వండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఓకే, టైమ్ అప్. ఆల్రైట్, మనం ఆడుతున్న బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ గేమ్ లో త్రివేణి గారు ఇటువైపు బోని కొట్టకపోయినా అటువైపు రాజలక్ష్మి గారు 3 పాయింట్లు సాధించారు, 3 బెలూన్ పేల్చి. మనం ఆడుతున్నాం బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ గేమ్. టార్గెట్ అంటే ఇప్పుడు వరకు హైయెస్ట్ పాయింట్ చూసుకుంటే రాజలక్ష్మి గారు 3 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. సో మన టార్గెట్ 4, 5, 6, 7 అలా. ఓకే, నెక్స్ట్ ఆడడానికి అఖిల గారు, శ్రీలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. ఎవరు మరి ఆ టార్గెట్ ని రీచ్ చేస్తారో చూద్దాం. 3, 2, 1 గో. గ్యాప్ ఇవ్వండి, కొట్టడానికి గ్యాప్ ఇవ్వాలి. మీరు కొంచెం దూరం రండి, ఇప్పుడు కొట్టండి. కింద కొడతామే అంతే, కొట్టమంటే. అదే ఫోర్స్, ఇక్కడ ఫోర్స్ పడాలి. ఇప్పుడు ఇగో ఇట్లా ఎడ్జ్కి దాకాలి, ఇట్లా. వావ్, ఇంకొకటే కింద కొట్టండి, ఇది కొట్టండి. ఇది ఎక్కువ బ్లో అయి ఉంది. సూపర్. Ten, 9, 8. Stop. సూపర్. బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ లో శ్రీలక్ష్మి గారు 4 పాయింట్లు సాధించారు. ఆల్రెడీ ఈ రోజు మనం ఓషివంగి లో ఆడాం బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్ గేమ్. అందరికంటే ఎక్కువగా 4 పాయింట్లు సాధించి ఓషివంగిగా విన్నర్ గా నిలిచారు శ్రీలక్ష్మి. కంగ్రాట్స్. సో 3 పాయింట్లతో రన్నర్ గా నిలిచారు రాజలక్ష్మి గారు. Congratulations Andy, beautiful gift voucher from Siri Dress Divine. Congrats.
యాక్చువల్ గా ఒక విషయం చెప్పాలి అంటే రోజు రోజుకి మనం కొనే బంగారానికి వాల్యూ చాలా పెరిగిపోతుంది. Yes. సో అలాంటప్పుడు మీరు బంగారం తాకట్టు పెట్టి లోన్ కట్టడానికి ఎందుకు ఇబ్బంది పడతారు? సొసైటీలో మీ వాల్యూ ఎంత ఇంపార్టెంటో మనందరికి చాలా ఇష్టమైన బంగారానికి వాల్యూ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక ఏమీ ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా వాల్యూ గోల్డ్ కి వచ్చేసేయండి. లేదంటే ఒక కాల్ ఇవ్వండి, వాల్యూ గోల్డే మీ దగ్గరకు వస్తుంది. వాల్యూ గోల్డ్ బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ. సో మీ బంగారాన్ని ఇడిపించి ఆ రోజు మార్కెట్ లో ఉన్న వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ఇమ్మీడియట్ గా మీకు ఇచ్చేస్తుంది. మరి వాల్యూ గోల్డ్ ఇక మీదటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బెనిఫికర్. ఆడియన్స్ కోసం మన బామలు సచ్ బామలు కాంటెస్ట్ లో ఈ రోజు ఎపిసోడ్ లో మీ రెండో ప్రశ్న, ఓ శివంగి రౌండ్ లో ఆడిన ఆట పేరేంటి? ఆప్షన్ ఏ బ్లాస్ట్ బేబీ బ్లాస్ట్, ఆప్షన్ బి క్లాప్ బేబీ క్లాప్. మీ సమాధానాన్ని BSBQ2 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్ కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి. ఈ ఎపిసోడ్ ఇద్దరు విజేతలను రేపటి బామలు సత్యభామలు ఎపిసోడ్ లో ప్రకటిస్తారు. వెల్కమ్ బ్యాక్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. పవర్డ్ బై సిరి డ్రెస్ డివైన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సావిత్రి గారు. సో సాధారణంగా లైఫ్ లో ప్రతి ఒక్కరికి బాధలు కష్టాలు అన్ని ఉంటాయి. సో మన ఫ్యామిలీ కలిసినప్పుడు, మనకు బాగా ఇష్టమైన వారు కలిసినప్పుడు, ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు సో మనసులో మాట చెప్పుకుంటే కొంచెం రిలాక్స్ గా ఉంటుంది అనిపిస్తుంది. సో ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ అనుకొని సో మీరు మీ మనసులో మాట చెప్పడానికి వచ్చారు ఇక్కడికి. సో ఏం జరిగింది చెప్పండి మా. నేను మా సిస్టర్ ఇద్దరం మా ఫాదర్కి మేము కష్టపడి చదువుకుంటున్నాము, ట్యూషన్స్ చెప్పుకుని చదువుకున్నాము. మా సొంతగా మేము కాళ్ళ మీద నిలబడ్డాం. తర్వాత మాకు మ్యారేజ్ అయిపోయింది. అయిపోయినాక మా పెద్ద పాప బర్త్డే, పెద్ద పాపది ఫిఫ్త్ బర్త్డే అదే రోజు మా ఆడబడ్స్ ఎంగేజ్మెంట్. అంటే రెండు ఒకే రోజు ఒకే చోటు చేద్దామని చెప్పానని నేను వేరే ఊళ్ళో ఉన్నాను. అదే రోజు మార్నింగ్ మా డాడీ నాకు కాల్ చేశారు. నేను మా డాడీతో కాల్ మాట్లాడాను 7:30కి. నాకు 9 o'clockకి మా నైబర్ కాల్ చేశారు, మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ. నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. 9:25కి మా డాడీ చనిపోయారంట. ఆ విషయం నాకు 12కి తెలిసింది. పౌర్ణమి గురువారం మా డాడీకి చాలా ఇష్టమైన రోజు అది. గుడికి వెళ్దామని చెప్పని స్టార్ట్ అయ్యారంట. చైర్లో కూర్చుని ఆయన అలాగే చనిపోయారు. నాన్నగారు 7:30కి మాట్లాడినప్పుడు బానే ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు? లేదు, బాగున్నారు. డాడీకి సడన్ గా స్ట్రోక్ వచ్చింది. 7:30కి మాట్లాడారు. పిల్లలు జాగ్రత్తమ్మా, అప్పుడు కోవిడ్ టైం. అంటే నిజంగా అమ్మాయిలకి మెయిన్ గా డాటర్ కి ఫాదర్ తో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే అమ్మతో ఉండదని కాదు, అబ్బాయికి అమ్మతో ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఇంట్లో ఇద్దరు అమ్మాయిలే, సో ఇద్దరు నాన్నతో బాగా ఎక్కువ ఎఫెక్షన్. దట్టు మా నాన్న వాళ్ళ అమ్మ పేరే నా పేరు సావిత్రి. అందరూ మిమ్మల్ని వాళ్ళ అమ్మలానే చూస్తున్నారు ఉన్నారు కాబట్టి. ఎలా వెళ్ళగలిగారు? అది కోవిడ్ సిచ్యువేషన్. అప్పుడు వెళ్ళడానికి అసలు పాసిబుల్ లేదు. ఒక్క 5 minutes నేను జస్ట్ మా నాన్నని అలా చూసి ఆయనకి తులసి వాటర్ పోసి ఇంకా అంత అయిపోయింది. నేను మా డాడీని కల్లారా కూడా సరిగ్గా చూసుకోలేదు ఆ రోజు. మనకి పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, వాళ్ళు చనిపోయినాక వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అమ్మ ఒక్కరే ఉంటారు మీ దగ్గర? కానీ నా దగ్గర ఉన్నారు కొంతకాలం. తర్వాత ఆవిడకి, అంటే మాది అపార్ట్మెంట్, దట్టు నేను జాబ్కి వెళ్ళిపోతాను, ఎవరు చూసే వాళ్ళు లేరు. ఆవిడకి కొంచెం హెల్త్ బాగోక ఇంకా మా అక్క దగ్గర ఉంటుంది. అది కరెక్టే. సో అమ్మగారికి కూడా మీరు రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ సో ప్రతి విషయం మాట్లాడుతూ తను ఎలోన్ ఫీల్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే మీరే కొడుకు, మీరే కూతురు కాబట్టి. సో మీరు కొడుకు లేరు అన్న బాధ ఆవిడకి లేదు. కూతుళ్ళే, మేము కొడుకుల్లా ఆవిడని పెంచుతున్నాం. అసలు కొడుకులేంటి, కూతుళ్ళు చూసుకోగలరు. గ్రేట్. నిజంగా తండ్రి కూతుర్ల రిలేషన్ గురించి ప్రతి ఇంట్లో చూస్తూనే ఉంటాం. ఎంత స్ట్రాంగ్ గా, ఎంత క్యూట్ గా ఉంటుంది ఆ రిలేషన్ అనేది. సో అబ్బాయి అమ్మతో ఎంత క్యూట్ గా ఉంటాడో అమ్మాయి తండ్రికి. ఇంకా ప్రతి తండ్రి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే 2-3 కొడుకులున్న కూతురు పుట్టిన తర్వాతే వాళ్ళొక సెటిల్మెంట్ వస్తుంది. సో లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు అనమాట. నేను చాలా ఫ్యామిలీస్ లో చూసాను, కూతురు పుట్టిన తర్వాత వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళి. అందుకే ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, కూతుర్లున్న పేరెంట్స్ అందరూ చాలా గ్రేట్ అని. సో ఎనీవే, నాన్నగారు లేరు, బట్ ఆయన ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. మీరే వాళ్ళ అమ్మ కాబట్టి. బట్ ఇప్పుడు అమ్మగారు హ్యాపీగా ఉండాలి, చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద, సిస్టర్ మీద ఉంది. సో ఏదో మీ బ్రదర్ దగ్గరకు వచ్చి మాట్లాడినట్టు చెప్పారు, మీ మనసులో బాధ. సో ఈ బాధని తీర్చి పక్కన పెట్టలేం, కానీ
కొంచెం ఇది మనమంతా ఒక ఫ్యామిలీ అనుకొని చిన్న ఊరట అంతే. సో ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడినందుకు ఎంటైర్ బామల సత్యభామల టీం తరఫున మీకు చిన్న కానుక. సో ఇది రోజు మన బామల సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామ.